వెల్కమ్ టు మై ఛానల్. లంచ్లోకి ఈజీగా అయిపోయే బగారా రైస్ విత్ రైతా అండి. ఇక్కడ నేను చూపించిన విధంగా మసాలా దినుసులు కళాయిలో వేసుకొని అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు క్యారెట్ ముక్క కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇంకొంచెం వేగించిన తర్వాత గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత పెరుగు అలాగే నిమ్మరసం కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. నానబెట్టిన రైస్ని వేసుకొని 2 సెకండ్స్ కలుపుకోవాలి లో ఫ్లేమ్లో. కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ 1కి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఏంటంటే నార్మల్ రైస్ కాబట్టి, అదే బాస్మతి రైస్కి అయితే 1.5 నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 or 15 మినిట్స్ ఉంచుకుంటే అంతేనండి, ఈజీగా అయిపోయే మన బగారా రైస్ లంచ్లోకి.